అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనంకి సంబంధించి మొదటి విడతలో కొంతమందికి అయితే అమౌంట్ పడడం జరిగింది. సో, మొదటి విడతలో అమౌంట్ పడని వారు రెండో విడత కోసం మళ్ళీ అప్లై చేసుకోవడం జరిగింది. సో, వారికి కూడా కొంతమంది లిస్ట్‌లో పేరైతే రాలేదు. సో, దానికి సంబంధించి గల కారణాలు పాఠశాల విద్యాశాఖ వారు తెలియజేయడం జరిగింది. సో, వాటి యొక్క వివరాలనేవి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే రెండవ లిస్ట్‌లో పేరు ఉండి అమౌంట్ పడిన వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మొదటి రీజన్ చూసినట్టయితే పాఠశాల విద్యాశాఖ డేటాబేస్లో డేటా అందుబాటులో లేకపోవడం. అంటే ఈ పాఠశాల విద్యాశాఖ డేటాబేస్లో బిడ్డ లేదా తల్లి వివరాలు అందుబాటులో లేకపోతే అటువంటి సందర్భాలలో జిఎస్డబ్ల్యూఎస్ ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోదు. లబ్ధిదారుడు వారి వివరాలు పాఠశాల విద్యా డేటాబేస్లో నమోదు చేయబడ్డాయని నిర్ధారించుకోవాలని సూచించవచ్చు. అయితే పథకం ప్రయోజనాలు ప్రస్తుత సంవత్సరానికి పొడిగించబడవు. డేటా లభ్యత మరియు విజయవంతమైన ధృవీకరణకు లోబడి వారు తదుపరి సంవత్సరానికి నుండి అర్హులు కావచ్చు. అంటే ఇక్కడ ఏమైందంటే ఏ పథకానికైనా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ నివాసం ఉంటున్నట్టు సచివాలయంలో హౌస్ఫుల్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పథకాలు అందజేస్తారని గవర్నమెంట్ జీవో కూడా ఒక 6 నెలల క్రితం రిలీజ్ చేయడం జరిగింది. ఆ విధంగా హౌస్ఫుల్ మ్యాపింగ్లో తల్లి బిడ్డ వాళ్ళ వివరాలు అయితే నమోదై ఉండాలి. అలాగే స్కూల్లో జాయిన్ అయ్యి వాళ్ళ పిల్లలు తల్లి యొక్క ఆధార్ డీటెయిల్స్ కూడా ఆ పాఠశాలలో వాళ్ళు అప్డేట్ చేసినట్టయితే పాఠశాల విద్యాశాఖ వారికి ఆ డేటా అందుతుందన్నమాట. ఆ డేటా ప్రకారమే వారికి అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఇట్లా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కానీ ఇలా స్కూల్లో కానీ ఎంటర్ కాకపోతే అమౌంట్ అయితే రిలీజ్ కాలేదు. నెక్స్ట్ వచ్చేసి పథకం అర్హతకు సంబంధించిన ఫిర్యాదులు. అంటే ఇవి కొంతమందికి ల్యాండ్ ఎక్కువ ఉందని, అర్బన్ ప్రాపర్టీ ఉందని వచ్చింటాయి కదా. సో, దానికి సంబంధించి ఏదైనా తప్పులు ఉంటే ఈ కారణంతో కూడా కొంతమందికి రాలేదన్నమాట. సో, భూమి యాజమాన్యం, ఆస్తి స్థితి మొదలైన అర్హత పరిస్థితులకు సంబంధించిన ఫిర్యాదుల సందర్భాలలో అసలు మూల డేటాబేస్లో సంబంధిత నవీకరణలు చేయబడతాయి. అటువంటి ఫిర్యాదులు పరిష్కరించబడినట్లు పరిగణించబడతాయి మరియు ఆ వ్యక్తి పథకానికి అర్హులుగా పరిగణించబడతారు. అంటే ఒకవేళ వాళ్ళకి పొలం తక్కువ ఉండి ఎక్కువగా నమోదంటే వారు మళ్ళీ విఆర్ఓ ద్వారా అవి ప్రూఫ్స్ తీసుకొచ్చి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి ఇచ్చినట్టయితే వాటిని అప్రూవ్ చేసి పరిష్కరించడం జరిగింది. సో, ఇటువంటి వాటికి కూడా అమౌంట్ అయితే రిలీజ్ కావడం, జెన్యున్గా ఉన్న వాటికి రిలీజ్ కావడం జరిగింది. సో, ఇంకొకటి పాఠశాల విద్యాశాఖలో ఆధార్ వివరాలు అందుబాటులో లేవు. సో, ఇందాక విషయంగా ఈ స్కూల్లో తల్లి బిడ్డ వాళ్ళది ఒక ఆధార్ అనేది అప్డేట్ చేయాలి. సో, వాళ్ళ ఆధార్ అనేది అందుబాటులో లేకపోతే వాళ్ళు స్కూల్లో జాయిన్ అయినప్పటికీ వాళ్ళకైతే అమౌంట్ అయితే రిలీజ్ కాలేదన్నమాట. సో, ఈ విధంగా ఇటువంటి కారణాల వల్ల వాళ్ళకి అమౌంట్ రిలీజ్ కాలేదు. అలాగే చెల్లింపు హోల్డ్ కేసులు అంటే ఆర్టీఈ, తప్పిపోయిన తల్లి ఈకేవైసీ మరియు తల్లి మరణం విద్యా హక్కు కింద కవర్ చేయబడినవి. జిఎస్డబ్ల్యూఎస్ గృహ డేటాలో తప్పిపోయిన తల్లి ఈకేవైసీ లేదా తల్లి మరణం వంటి సందర్భాలలో తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయంట. సో, వాటికి సంబంధించి ఎంప్లాయీ యొక్క యాప్లో వారికి అప్డేట్ చేయడానికి ఇచ్చారనమాట. మీరు ఆ డీటెయిల్స్ అప్డేట్ చేసినట్టయితే వారికి అమౌంట్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఇటువంటి కారణాలు, పరిష్కారాలు అయితే తెలియజేయడం జరిగింది. సో, ఇంకా ఇప్పుడు సెకండ్ లిస్ట్లో పేరు వచ్చి అమౌంట్ పడని వారు ఏం చేయాలనేది మీకు తెలియజేస్తాను. చాలామందికి సెకండ్ లిస్ట్లో పేరు రావడం జరిగింది. సో, స్టేటస్ యాక్టివ్ అని ఉంది, ఎన్పిసిఐ యాక్టివ్ ఉంది, అయినా కూడా అమౌంట్ అయితే కొంతమందికి పడడం లేదనమాట. సో, వాళ్ళకి సంబంధించి వారు ఏం చేయాలంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఆధార్ అనేది అప్డేట్ చేయించాలి. సో, ఆధార్ అప్డేట్ చేయకపోతే మీకు యాక్టివ్లో ఉన్న అమౌంట్ అయితే రిలీజ్ కాదు. సో, ఎన్పిసిఐ యాక్టివ్లో ఉన్నప్పటికీ అమౌంట్ పడాలంటే పిల్లలు ఖచ్చితంగా ఆధార్ అనేది అప్డేట్ చేయించండి. ఆధార్ అప్డేట్ చేయించిన తర్వాత మీ సమీప సచివాలయంలో ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయండి. సో, ఈకేవైసీ అనేది ప్రస్తుతం వారు ఆ పిల్లవాడే అని తెలియజేయడం కోసం ఈకేవైసీ అనేది అయితే ఖచ్చితంగా చేయించాలన్నమాట. సో, ఈకేవైసీ చేయించాలి. అలాగే ఈ బయోమెట్రిక్ మ్యాండేటరీ అది ఈ డాష్బోర్డ్ కూడా ఇలా ఇచ్చారనమాట. సో, మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ డాష్బోర్డ్ అని. సో, ఎంతమంది ఇలా పెండింగ్ ఉన్నారు అనేది సచివాలయాల వారీగా, వారి క్లస్టర్ వారీగా రావడం జరిగింది. సో, మీరు ఖచ్చితంగా
ఆధారు అప్డేట్ చేయించండి. చేయించిన వెంటనే ఒక 2 డేస్కి అప్డేట్ అవుతుంది. మీరు వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసినారంటే మరుసటి రోజే మీకు అమౌంట్ అయితే అకౌంట్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అలాగా యాక్టివ్ అని ఉండి అమౌంట్ పడడం వల్ల ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఖచ్చితంగా అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.